మీ అందరికీ ఒక మాట అండి, ఈ చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మేసేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరొకసారి మోసపోయారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, అసలు మన కర్మ ఏంటో తెలుసా? ఎన్నికల ముందప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల డబ్బులు దోచేశారని పొలోమని రాష్ట్రం మొత్తం తిరిగి డప్పేసి తరివేసిన కూటమి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక డబ్బులు దోచేశారంటున్నారు కదా, ఆధారాలు చూపించండి అయ్యానంటే కూటమి పార్టీ వాళ్ళు ఒక్క ఆధారం కూడా చూపించరు. ఇదే కూటమి పార్టీ నాయకులు ఎన్నికల ముందప్పుడు ఈ రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లలు తప్పిపోయారని చెప్పి రాష్ట్రం నలుమూలలా తిరిగి ఓరినాయన ఓరి బాబాయ్ అనుకుని గుండ్లు బాధేసుకున్న కూటమి పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక అయ్యా మీరు తప్పిపోయారన్న 30,000 మంది ఆడపిల్లల్లో మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కనీసం ఒక్కరినైనా తీసుకొచ్చారా అని అడిగితే దానికి కూటమి పార్టీ వాళ్ళు సమాధానం చెప్పరండి. ఇదే కూటమి పార్టీ నాయకులు ఎన్నికల ముందప్పుడు జగన్ గారు బాబాయ్ని చంపేశారని పొలవమని విష ప్రచారాలు చేసిన కూటమి పార్టీ నాయకులు, ఆవిడ ఎవరినో తీసుకొచ్చి పొలవమని హంగామా చేసిన కూటమి పార్టీ నాయకులు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక ఆవిడ మాయమైపోయింది, ఈ ఆధారాలు మాయమైపోయినాయి. అయ్యా బాబాయ్ని చంపేశారు అన్నారు కదా, ఆధారాలు ఏమైపోయినాయి అని అంటే కూటమి పార్టీ వాళ్ళు అబ్బాయి మాకేం తెలియదు అని కూడా చేతులలా ఊపేశారని కూటమి పార్టీ వాళ్ళు. ఇదే కూటమి పార్టీ నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ చేశారనుకుంటా పొలవమని విష ప్రచారాలు పొలవమని కుళ్ళిపోయి కుట్రలు పనేసి గుండ్లు బాధేసుకున్నారు కూటమి పార్టీ నాయకులు. అధికారంలోకి వచ్చాక ఆధారాలు చూపించండి ఆయనంటే అబ్బాయి మా దగ్గర ఆధారాలు ఏమి లేవు, అధికారం కోసం ఎన్నైనా మాట్లాడతాం, అధికారంలోకి వచ్చాక మా దగ్గర ఏమీ లేవని కూటమి పార్టీ వాళ్ళు తెలివిగా తప్పి చేసుకుంటా ఉన్నారండి. మా జగన్మోహన్ రెడ్డి గారు పాలన సరిగా చేయట్లేదని రాష్ట్రం మొత్తం తిరిగి గోలెట్టిన కూటమి పార్టీ నాయకులు అయ్యా మరి ఏమీ చేయలేదన్నారు కదా, మరి సింగిల్ గా పోటీ చేయండి అంటే అబ్బాయి అలాగెలా కుదురుతుంది, ఆయన ఓడించాలంటే మొత్తం అన్ని పార్టీలు కలిసి రావాలని చెప్పి నక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ కూటమి పార్టీ నాయకులు. ఏంటో ఏమోనండి, మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎలా కనబడుతున్నారో ఏమో, మోసం చేసి మళ్లీ అబద్దాలాడి మళ్లీ మోసం చేసి అబ్బబ్బబ్బబ్బబ్బా ఆయన మాయ మాటలు చెప్పినప్పుడల్లా మనం మోసపోతా ఉన్నాం. మరి ఇంకెప్పుడు తెలుస్తుందో ఏమో, ఏం అర్థం కావట్లా. ఉంటానండి.